నిన్న జరిగిన ఆర్సీబీ వర్సెస్ యూపీడబ్ల్యూ మ్యాచ్ చూస్తే ఒకటే ఫీలింగ్ కలిగింది. ఈ గేమ్ని ఆర్సీబీ కంప్లీట్గా కంట్రోల్ చేసిందని. ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ ఉమెన్ బౌలింగ్ ఎంచుకుంది. పవర్ ప్లే నుంచే యూపీ వారియర్స్ మీద ఒత్తిడి పెట్టడం మొదలుపెట్టింది. కానీ ఓపెనర్ గా వచ్చిన మెగ్ లానింగ్ తన క్లాస్ ని మరోసారి చూపించింది. లైన్ అండ్ లెంగ్త్ తప్పిన ప్రతి బంతిని కవర్ డ్రైవ్, ఫుల్ షాట్లతో బౌండరీకి పంపిస్తూ 41 రన్స్ చేసింది. ఆమెతో పాటు దీప్తి శర్మ కూడా ఇన్నింగ్స్ ని నిలబెట్టే ప్రయత్నం చేసింది. దీప్తి చాలా రెస్పాన్సిబుల్ గా ఆడుతూ 55 రన్స్ స్కోర్ చేసింది. కానీ ఆమెకు సరైన సపోర్ట్ లభించలేదు. అసలు మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఎక్కడ వచ్చిందంటే నదీన్ డి క్లర్క్ బౌలింగ్ లో. ఒకే స్పెల్ లో మెగ్ లానింగ్, ఎమీ జోన్స్, సిమ్రన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్ కీలకమైన 4 వికెట్లు తీసి యూపీ వారియర్స్ బ్యాటింగ్ లైనప్ ని పూర్తిగా బ్రేక్ చేసింది. ఇక మిడిల్ ఓవర్స్ లో గ్రేస్ హారిస్ కూడా బంతితో మ్యాజిక్ చూపించి 2 వికెట్లు తీసింది. దీంతో 20 ఓవర్స్ లో యూపీ వారియర్స్ కేవలం 143 రన్స్ కే పరిమితమైంది. ఈ వికెట్ పై ఈ ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ముందు ఇది నిజంగా చాలా తక్కువ స్కోర్. ఇప్పుడు చేజింగ్ కి వచ్చిన ఆర్సీబీ ఉమెన్ ఇక్కడే అసలు సినిమా మొదలైంది. గతంలో ఇదే టీంపై ఎలా ఆడిందో దాదాపు అదే స్క్రిప్ట్ ని మళ్ళీ గ్రేస్ హారిస్ రిపీట్ చేసింది. తొలి ఓవర్ నుంచి ఆమె ఇంటెంట్ క్లియర్ గా కనిపించింది. ఈ మ్యాచ్ ఎక్కువసేపు సాగదు అని. ముఖ్యంగా క్రాంతి గౌడ్ వేసిన మొదటి 2 ఓవర్లలో 7 4లు కొట్టడం అంటే అది కేవలం అటాక్ కాదు, ఒక స్టేట్మెంట్. గ్రేస్ హారిస్ స్ట్రైక్ తీసుకుంటే మరో ఇందులో స్మృతి మందన పర్ఫెక్ట్ గా సపోర్ట్ ఇచ్చింది. రిస్క్ తీసుకోకుండా సింగిల్స్, డబుల్స్ అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు కొట్టారు. హారిస్ 50ని త్వరగా ఫినిష్ చేసింది. 37 బాల్స్ లో 75 రన్స్, అందులో 13 4s 2 6s ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ చూసి యూపీ వారియర్స్ బౌలర్లకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్ కి 108 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అప్పటికే మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ చేతుల్లోకి వెళ్లిపోయింది. హారిస్ అవుట్ అయిన తర్వాత కూడా స్టోరీ ఏం చేంజ్ కాలేదు. అప్పుడు స్మృతి మందాన లైట్ లోకి వచ్చింది. ఈసారి ఇంకా మెరుగ్గా 27 బాల్స్ లోనే 54 పరుగులు చేసి తన రెండో 50 ఆఫ్ ది సీజన్ ని పూర్తి చేసింది. స్మృతి గేర్ మార్చిన విధానం అద్భుతం. కవర్ డ్రైవ్లు, స్ట్రెయిట్ షాట్లు, స్పిన్ పై కాన్ఫిడెన్స్ అన్ని క్లాస్ తో నిండినవి. చివరికి విన్నింగ్స్ రన్స్ కూడా ఆమె బ్యాట్ నుంచే వచ్చాయి. ఆర్సీబీ కేవలం 13.1 ఓవర్స్ లోనే లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయం ఆర్సీబీ ఉమెన్ కి కేవలం మరో మ్యాచ్ గెలుపు కాదు, ఫైనల్ టికెట్ కన్ఫర్మేషన్. టోర్నమెంట్ మొత్తం వారు ఎంత బ్యాలెన్స్డ్ టీమ్ గా ఉన్నారో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. బ్యాటింగ్ లో పవర్, బౌలింగ్ లో వెరైటీ, ఫీల్డింగ్ లో ఎనర్జీ అన్ని కలిసి ఆర్సీబీ ఉమెన్ ని ఒక ఛాంపియన్ టీమ్ గా నిలబెట్టింది. ఇక యూపీ వారియర్స్ విషయానికి వస్తే వారి క్యాంపెయిన్ ఇప్పుడు చాలా కష్టంలో పడింది. పవర్ ప్లే లో బౌలింగ్ పూర్తిగా విఫలమైంది. మొత్తానికి ఇది గ్రేస్ హారిస్, స్మృతి మందాన క్లాస్, నదీన్ డి క్లర్క్ మ్యాజిక్ తో నిండిన మ్యాచ్. ఆర్సీబీ ఉమెన్ ఇప్పుడు ఫైనల్లో ఏం చేస్తారో చూడాలి. కానీ ఒక్కటి మాత్రం క్లియర్, ఈ ఫామ్తో ఉన్న ఆర్సీబీని ఆపడం ఏ టీంకైనా పెద్ద ఛాలెంజే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.